డబ్బులకు ఆశపడి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్కు మెడకు కేసుల ఉచ్చులు బిగుసుకుంటున్నాయి. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో విష్ణుప్రియ, రీతు చౌదరి విచారణ ముగిసింది. విష్ణుప్రియను అధికారులు 10 గంటల పాటు ప్రశ్నించారు. రీతు చౌదరిని 6 గంటల పాటు విచారించారు. విష్ణుప్రియ బ్యాంకు లావాదేవీలను అధికారులు పరిశీలించారు. బెట్టింగ్ యాప్ల నుంచి వచ్చిన ఆదాయంపై అధికారులు ఆరా తీశారు. ఈ నెల 25న మరోసారి విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు. మీరు మాట్లాడండి. రీతు మాట్లాడండి. మార్నింగ్ నుంచి ఏం జరిగింది? మాట్లాడు రవి మాట్లాడు. మార్నింగ్ నుంచి ఏం జరిగింది? మీరు మాట్లాడండి. రీతు మాట్లాడండి. రెడ్డిగా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్న. ఎస్ అనిల్, ఇవాళ బెట్టింగ్ ప్రమోషన్ కేసుకు సంబంధించి ఇటు విష్ణుప్రియ భీమనేని, మరోవైపున సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయినటువంటి రితు చౌదరిని సుదీర్ఘంగా ఇంజగుట్ట పోలీసులు విచారణ చేశారు. ఈ విచారణలో అనేక కీలక అంశాలను, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కు సంబంధించినటువంటి అనేక విషయాలను వారి నుంచి రాబట్టారు. అయితే కొద్దిసేపటి క్రితమే సుదీర్ఘ విచారణ అనంతరం వారిద్దరిని విచారించిన అనంతరం పంపించి వేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే పంజగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళు వెందిరిగారు. అయితే మీడియాతో ఎటువంటి విషయాలను కూడా షేర్ చేయకుండా మీడియాకు ముఖం చాటేసి వెళ్లిపోయారు విష్ణుప్రియ భీమనేని, అలాగే రితు చౌదరి ఇద్దరు. అయితే వీళ్ళిద్దరికి సంబంధించి జరిగినటువంటి ఒక బెట్టింగ్ యాప్స్ కు సంబంధించినటువంటి ప్రమోషన్ లో ముఖ్యంగా వాళ్ళు ఎప్పటి నుంచి బెట్టింగ్ యాప్స్ యొక్క ప్రమోషన్ అనేది చేస్తూ వచ్చారు, ఎంత మొత్తంలో సంపాదించారు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా పోలీసులు తెలుసుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా విష్ణుప్రియ తాను ఇప్పటి వరకు దాదాపు 15 ప్రమోషన్ల వరకు చేశాను. అందులో ఒకసారి 90,000, మరొకసారి 80,000, 70,000 అలా దాదాపు 1,00,000 రూపాయల వరకు పెద్ద అధిక మొత్తంలో తీసుకున్నాను. అలాగే వివిధ రకాల అమౌంట్లు అనేవి తనకు వివిధ ట్రాన్సాక్షన్స్ ద్వారా వచ్చారన్నటువంటి విషయాన్ని పోలీసులు ఎదుట ఒప్పుకుంది. ఇక మొదట ఆమె మొబైల్ ను సీజ్ చేసి పూర్తి ఎవిడెన్స్ ను కలెక్ట్ చేసిన తర్వాత తిరిగి ఆమె మొబైల్ ను ఆమెకు ఇచ్చేశారు. మరోవైపు బ్యాంకు ఖాతాలకు సంబంధించినటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్ ను కూడా పోలీసులు స్వీకరించడం జరిగింది. మొత్తం ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం దాదాపు 10 గంటల పాటు విష్ణుప్రియను విచారించారు. ఇక మధ్యాహ్నం ఇవాళ ఉదయం విష్ణుప్రియ విచారణకు హాజరు కాగా మధ్యాహ్న సమయంలో రీతు చౌదరి పోలీసుల విచారణకు హాజరైంది. ఆమెను 6 గంటల పాటు పోలీసులు విచారణ చేశారు. అయితే ఇందులో ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటి అంటే, వాస్తవానికి విష్ణుప్రియ అలాగే రితు చౌదరి ఇద్దరు ఒకరికొకరు చాలా స్నేహంగా ఉంటారు. ఇదే విషయాలకు సంబంధించి వీళ్ళు బెట్టింగ్ ప్రమోషన్స్ లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేటువంటి విషయాన్ని రితు చౌదరి పోలీసులు ఎదుట తెలియజేసినటువంటి పరిస్థితి. తనకు బెట్టింగ్ యాప్స్ కు సంబంధించినటువంటి ప్రమోషన్ పైన విష్ణుప్రియ అనే అవగాహన కలిగించింది. ఆమె చేసినటువంటి కొన్ని ప్రమోషన్స్ తనకు చెప్పిన సందర్భంలో తను ఆ ప్రమోషన్స్ కూడా చేయాల్సి వచ్చింది. తను చెప్పిన విధంగానే తాను ప్రమోషన్స్ కూడా చేశాను అనేటువంటి విషయాలన్నింటినీ కూడా పోలీసులు ఎదుట రితు చౌదరి తెలియజేసింది. మొత్తానికి వీరిని దాదాపు ఒకరిని 10 గంటల పాటు విచారించారు. రితు చౌదరిని మరొక యువతిని 6 గంటల పాటు విచారణ చేయడం జరిగింది. ఇంకా ఈ విచారణ అనంతరం మరొకసారి 25వ తారీఖున మరొకసారి విచారణకు రావాలి అంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేసినటువంటి సందర్భంలో కొద్దిసేపటి క్రితమే వాళ్ళు పంజగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోవడం జరిగింది. ఓవరాల్ గా ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ లో ఇప్పటి వరకు దాదాపు 25 మంది మీద కేసులు నమోదు చేశారు. అందులో కొంతమంది మీద 11 మంది వరకు పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు కాగా మిగతా వ్యక్తులకు పైన ఇటు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో సైబరాబాద్ లిమిట్స్ లో కేసులు నమోదయ్యాయి. వీటన్నిటి మీద పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. పూర్తిగా ఆరా తీసి ఎంక్వైరీ స్టార్ట్ చేసిన తర్వాత అనేక విషయాలను పరిశీలించిన అనంతరం అవసరమైతే నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తాము. ఇంకా వీళ్ళు బెట్టింగ్ యాప్స్ లో ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉన్నారంటే మాత్రం వారిని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయంటూ కూడా పోలీసులు తెలియజేశారని. రైట్ రత్న, థ్యాంక్ యూ.